హలో అండ్ నమస్తే ఎవ్రీవన్, నేను మీ ఎంవిఎన్ కశ్యప్. ఎలా ఉన్నారు? అన్షేకబుల్గా ఉన్నారా? చాలామంది బాగా ఇబ్బంది పడేది ఎక్కడంటే, ఒక గోల్ పెట్టుకొని దాన్ని ఫినిష్ చేసేంత వరకు కన్సిస్టెన్సీ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఏమో మొదలు పెట్టడానికి ఇబ్బంది పడితే, కొంతమంది ఏమో మొదలు పెట్టిన దాన్ని ఫినిష్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. కన్సిస్టెన్సీ కోల్పోతుంటాం. రీజన్స్ ఏదైనా కానీ నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నా కూతురు ఆడుకునే బొమ్మ నేను ఎత్తుకొచ్చేసా. చాలామంది ఎలా ఊహించుకుంటారంటే, ఈ బొమ్మను చూస్తే పైన కార్ వదిలేస్తే ఆటోమేటిక్గా అది చాలా ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోతుంటుంది. అందరూ ఫస్ట్ గోల్ పెట్టుకున్నప్పుడు ఏం ఊహించుకుంటారంటే, ఇంతే ఫాస్ట్గా మనం కూడా గోల్ రీచ్ అయిపోతాం, ఏముంది స్టార్ట్ చేస్తే చాలు ఫటాఫట్ అన్నీ అయిపోతాయి, ప్లాన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి, అన్నీ ఏ ఇబ్బంది ఉండదు, టకటకటకట పనులన్నీ అయిపోతాయి, చేసేయచ్చు, మన గోల్ రీచ్ అవ్వచ్చు అన్న భ్రమలో చాలామంది ఉంటారు. కశ్యప్, పాజిటివ్ థింకింగ్ కదరా అది, భ్రమ అంటావేంటి? ఎందుకు భ్రమ అంటున్నా అంటే, ఇప్పుడు చూడండి రియాలిటీ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ మనం మొదలు పెట్టగానే కొంచెం దూరం పోంగానే మన గ్రోత్ అనే కారుకి ఫస్ట్ ఒక బ్లాక్ వస్తుంది, ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత కారు యొక్క మొమెంటం తగ్గిపోయింది. మళ్ళీ దాన్ని ఎవరో ఒకళ్ళు పుష్ చేయాలి. ఏ మోటివేషనల్ స్పీకరో లేకపోతే ఏ పుస్తకమో ఏ యూట్యూబ్ వీడియోనో పుష్ చేయాలి. పుష్ చేసిన తర్వాత మళ్ళీ ఎనర్జీతో మళ్ళీ మొమెంటం గెయిన్ చేసి మళ్ళీ మొదలు పెడతాం. మళ్ళీ మొదలు పెట్టగానే మళ్ళీ ఇంకొక బ్లాక్ వస్తుంది. నా ఇలా ఆ బ్లాక్ను కూడా అధిగమించి మళ్ళీ మనల్ని మనం పుష్ చేసుకుంటూ లేకపోతే ఎక్స్టర్నల్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ మొమెంటం గెయిన్ చేసి మళ్ళీ కన్సిస్టెన్సీ గెయిన్ చేసి మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ ఇంకో బ్లాక్ వస్తుంది. అంటే నేనేమంటున్నానంటే, మీ గ్రోత్ యొక్క స్పీడ్ తగ్గటానికి కారణం ఏంటయా అంటే బ్లాక్స్ ఎక్కువగా ఉండటం. అయితే మీరు ఈ కారు గనక చూస్తే ప్రాబ్లం ట్రాక్లో ఉందా? కారు వరకైతే ప్రాబ్లం ట్రాక్లో ఉంది, కానీ మన లైఫ్లో మనం చూసుకుంటే కనుక ఆ కార్ ప్లేస్లో మిమ్మల్ని మీరు ఊహించుకుంటే బ్లాక్స్ ఎక్కడున్నాయి? మన రోడ్డు మీద ఉన్నాయా? మన మైండ్లో ఉన్నాయా? కన్సిస్టెంట్గా ఉండలేకపోవటానికి కారణం మై డియర్ ఫ్రెండ్స్, ఇమోషనల్ బ్లాక్స్. గ్రోత్ అనే లాక్ ఓపెన్ చేయాలి అంటే ఇమోషనల్ బ్లాక్స్ని తీసేయాలి. మనలో ఎన్ని ఇమోషనల్ బ్లాక్స్ ఎన్ని ఎక్కువ ఉంటే మనం అంత ఇన్కన్సిస్టెంట్గా ఉంటాం, తద్వారా మన గ్రోత్ అంతగా డిలే అవుతుంది. సో ఫాస్ట్గా ఎదగాలి అంటే ఇమోషనల్ బ్లాక్స్ తీసేయాలి. మనకి లైఫ్లో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఎదురైతాయండి, అవి మన కంట్రోల్లో లేవు. నేనేమంటున్నానంటే, మన కంట్రోల్లో ఉన్న బ్లాక్స్ మనకి మనమే స్పీడ్ బ్రేకర్స్ పెట్టుకుంటున్నామా అనేది నా ప్రశ్న. ఎలా పెట్టుకుంటున్నాం? నేను మీకు కొన్ని ఉదాహరణలు ఇస్తాను. కొన్ని బ్లాక్స్ ఏంటి, ఏ ఇమోషనల్ బ్లాక్స్ని తీసేస్తే మన గ్రోత్ ఫాస్ట్గా ఉంటుంది, నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ బ్లాక్ ఏంటి? ఫస్ట్ బ్లాక్ ఏంటంటే, మీకు ఈజీగా గుర్తుంచుకోవడానికి BLOCK అనే యాక్రోనిమ్ గుర్తుపెట్టుకోండి. బీ ఫర్ బ్యాలెన్స్ లేకపోవటం. ఇంబ్యాలెన్స్ కరెక్ట్ పదం అయితే ఇంగ్లీష్లో, బీతో మ్యాచ్ అవ్వాలి కాబట్టి బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే నేను ఏ రకంగా అంటున్నానంటే, ఇమోషనల్ బ్యాలెన్స్ చాలా చాలా తక్కువ అండి. ఇమోషనల్ బ్యాలెన్స్ అంటే వీళ్ళు వాళ్ళ ఇమోషన్స్ని స్టోర్ చేసుకొని సప్రెస్ చేసి ఒక్కసారి బ్యాలెన్స్ కోల్పోతారు, ఒక్కసారి బర్స్ట్ అవుతారు. అది ఏ ఇమోషన్ అయినా కానివ్వండి, కోపం అంటారా, భయం అంటారా, ఏదైనా కానీ సప్రెస్ చేసుకొని ఉన్నట్టుండి వామిట్ చేస్తారు. నా అక్కడ ఏమవుతుందంటే, ఉన్నట్టుండి బర్స్ట్ అవుతారు కాబట్టి ఒకటి రికవర్ అవ్వటానికి టైం పడుతుంది. రికవర్ అవ్వటానికి టైం పట్టేటప్పటికి ఆ టైం మొత్తం కన్సిస్టెన్సీ మొత్తం పోతుంది. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే 2-3 నెలలు ఘోరంగా కష్టపడతారు, ఫుల్గా కన్సిస్టెన్సీతో కష్టపడి ఉన్నట్టుండి బ్రేక్ అయిపోయి మళ్ళీ ఓ 1-2 నెలలు అసలు ఆ పని గురించి వీళ్ళు ఆలోచించరు. వాళ్ళకి ఆ పని అంటే విరక్తి వస్తుంది, ఏం చేస్తానులే అనిపిస్తుంది. సో ఇలా ఇన్కన్సిస్టెంట్గా అయిపోవటం వల్ల వీళ్ళ గ్రోత్ ఎప్పుడూ దూరపు కొండలు నులుపులాగానే ఉంటుంది. అంటే దూరంగా కొండలు చూడటానికి చాలా నున్నగా ఉంటాయి, దగ్గరికి పోతే తెలుస్తుంది. అట్లనే వీళ్ళ సక్సెస్ కూడా, వీళ్ళ గ్రోత్ కూడా ఎక్కడో దూరంగా ఉంటుంది. ఎప్పుడూ దగ్గరికి పోదాం అనుకుంటారు, కానీ పోవటమే కుదరదు. ఎందుకు? బ్యాలెన్స్ లేక, ఇమోషనల్ బ్యాలెన్స్ లేక, కన్సిస్టెన్సీ కోల్పోవటం వల్ల. సెకండ్ బ్లాక్ ఏంటంటే, చాలామందికి పరిచయం ఉన్న బ్లాక్, చాలామందిలో ఉన్న బ్లాక్ ఇది. ఆ బ్లాక్ ఏంటంటే
ఎల్ ఫర్ లేజీనెస్. చాలా బద్ధకంగా ఏ పని చెయ్యాలన్నా కానీ మళ్ళీ చేద్దాంలే అన్న నిట్టూర్పులతో వీళ్ళకి బాడీ సహకరించదు, మైండ్ సహకరించదు, వాళ్ళ ఆలోచనలు సహకరించవు, ఇవన్నీ సహకరించవు. కానీ వాళ్ళు ఏమంటుంటారంటే ఏం చేస్తాం, నా పరిస్థితులు సహకరించట్లేదు, నా చుట్టుపక్కల వాళ్ళు సహకరించట్లేదు అని బ్లేమ్ చేస్తుంటారు. లేజీనెస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్. అయితే లేజీనెస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మైండ్ ఏం చెప్తుందంటే లేజీనెస్లో చెయ్యొద్దు అని చెప్పదు. నేను ఇవాళ ఎక్సర్సైజ్ చేయాలి, లేకపోతే నేను ఇవాళ నా కెరియర్ గ్రోత్ కోసం ఒక స్కిల్ ప్రాక్టీస్ చేయాలి. మైండ్ ఏం చెప్తుందంటే అసలు చేయొద్దు. అదేముంటుందంటే లేటర్, అంటే మళ్ళీ చేద్దాం, ఇవాళ కాదు రేపు చేద్దాంలే, రేపు కాదు ఎల్లుండి చేద్దాం, లేకపోతే ఈ నెల కాదు ఈ నెల బాల, అంత ముహూర్తాలు బాల, ముహూర్తం బాగున్నప్పుడు చేద్దాంలే. అర్థమవుతుందని నేను చెప్పేది. సో లేజీనెస్ మై డియర్ ఫ్రెండ్స్, అయితే బాగా గమనించాల్సింది ఏంటంటే సైకాలజీలో కొంచెం గ్రిప్ ఉన్న, ఇమోషనల్ హెల్త్ మీద కొంచెం గ్రిప్ ఉన్న చాలా ఈజీగా అర్థమయ్యే పాయింట్ ఏంటంటే లేజీనెస్ అనేది రోగం కాదు, సింటమ్ మాత్రమే. అసలు రోగం ఎక్కడుంది? ఇమోషన్స్లో ఉంది. భయం అనే ఇమోషన్ మేనేజ్ చేయలేక ఇప్పుడు ఇంకొకటి బ్లాక్లో ఓ అనే ఇంకొక ఇమోషన్ వస్తుంది. ఆ రెండు మేనేజ్ చెయ్యలేక వాళ్ళు లేజీగా తయారవుతారు, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల. మై డియర్ ఫ్రెండ్స్, ఇమోషనల్ మాస్టరీ అనే ప్రోగ్రామ్ ఎప్పుడు దాని గురించి నేను ఎందుకు చెప్తుంటాను అంటే, ఎవరైతే ఇమోషన్స్ని మేనేజ్ చేయగలరో వాళ్ళ లైఫ్లో కన్సిస్టెన్సీ చాలా హైగా ఉంటుంది, తద్వారా గ్రోత్ చాలా త్వరగా వస్తుంది. సో బీ ఫర్ బ్యాలెన్స్, ఇమోషనల్ బ్యాలెన్స్ లేకపోవటం. ఎల్ ఫర్ లేజీనెస్. ఓ అంటే ఏంటంటే ఒబ్సెసివ్ డౌట్. ఒబ్సెసివ్ డౌట్ అంటే అర్థం ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి చిన్న చితక కొంచెం డౌట్ ఉంటుంది. నా వల్ల అవుతుందంటావా, నేను చేయలేనంటావా, ప్రతి ఒక్కళ్ళలో చిన్నగా ఏదో కొంచెం ఉంటుంది. కానీ వీళ్ళ మైండ్ ఏంటంటే అబ్సెస్డ్ విత్ డౌట్. అంటే ఏ పని చెయ్యాలన్నా కానీ 24 గంటలు డౌట్ ట్రిగర్ అవుతుంటుంది. నా వల్ల కాదేమో, నేను చెయ్యలేనేమో, ఒకవేళ నేను చేస్తే ఇలా ఇబ్బంది అవుతుందేమో, అసలు నాకంత కెపాసిటీ ఉందా, నేను చేయగలనంటావా. కార్పొరేట్ సర్వే ఏం చెప్తుందంటే 100లో 42 మంది ప్రమోషన్స్ వద్దనుకుంటున్నారు. కారణం అబ్సెషన్ విత్ డౌట్. వాళ్ళకి మితిమీరిన డౌట్ పెరిగిపోయిందనమాట. అబ్సెషన్ విత్ డౌట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? ఒక వ్యక్తి స్విమ్మింగ్ పూల్లో దూకి స్విమ్మింగ్ చేయాలనుకున్నాడు. అక్కడ పోయి స్విమ్ సూట్ కొనుక్కొచ్చుకున్నాడు, స్విమ్ సూట్ వేసుకొని అక్కడ నించున్నాడు, స్విమ్మింగ్ పూల్లో దూకాలి. ఇక దూకే ముందు మైండ్లో మొదలైంది, ఒకవేళ దూకితే నా తల ముందుకు పోతుందా, ముందు నీళ్ళలో పడుతుందా, నా కాళ్ళు పడతాయా, ఏది పడితే కరెక్టు, ఒకవేళ తల పడితే ఏమన్నా దెబ్బ తగిలి తలకేమన్నా ఇబ్బంది అయితే, పోనీ ఒకవేళ కాళ్ళు ముందు పడితే కాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అయితే, సరే బాగానే ఉంది దూకాం. దూకిన తర్వాత కరెక్ట్గా స్విమ్ చేయలేకపోతే, మధ్యలో చెయ్యి అడ్డం పడితే, లేకపోతే ఆ స్విమ్మింగ్ పూల్లో ఉన్న వాటర్ ఇంకేమన్నా ఇన్ఫెక్షన్ వస్తే, అర్థమవుతుందా? ఇంకా దూకలా. అక్కడే నించోని దూకాల్సిన వ్యక్తి దూకలేకపోతున్నాడు. ఆయన పక్కన వేరే వాళ్ళు ఇంకో 10 మంది దూకారు, స్విమ్ చేశారు, ఒళ్ళు తుడుచుకున్నారు, వెళ్ళిపోయారు కూడా. అంటే టూ మచ్ ఆఫ్ సెల్ఫ్ డౌట్ అన్నమాట. ఇది ఎందుకు వస్తుందంటే మన కెపాసిటీ ఏంటో మనకి తెలియకొస్తుంది. ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఏ పని చెయ్యాలన్నా కానీ మీ మైండ్ అబ్బా నీ వల్ల కాదు అని చెప్పే మైండ్ ఎస్ నీ వల్ల అవుతుంది అని భుజం తట్టి మిమ్మల్ని ముందుకు నడిపిస్తే మీ గ్రోత్ ఎలా ఉంటుంది, మీ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుంది. అలా ఉండాలి అంటే డౌట్ పోవాలి. నెక్స్ట్ ఇమోషనల్ బ్లాక్ ఏంటంటే అంటే కంపారిజన్. కశ్యప్, కంపారిజన్ చేసుకుంటే ఎదుగుతాం కదా. ప్రతి ఒక్కరు 10లో 9 మంది చెప్పేది ఇదే కూడా, కంపేర్ చేసుకోకపోతే ఎలా ఎదుగుతాం. నా మొదటి ప్రశ్న ఏంటంటే, మీరు కంపేర్ చేసుకున్నప్పుడల్లా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారా, ఆర్ మీరు బెటర్గా ఫీల్ అవుతున్నారా? బెటర్గా ఫీల్ అవుతున్నారా, బిట్టర్గా ఫీల్ అవుతున్నారా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే బై నేచర్ కంపారిజన్ చేసుకుంటే మన మీద మనకి వర్త్ తగ్గిపోయి డౌట్ పెరుగుతుంది. ఎవరైతే కాన్స్టాంట్గా 10 మందితో కంపేర్ చేసుకుంటుంటారో వీళ్ళు ఒకళ్ళిద్దరి గురించి నేను మాట్లాడట్లా, వీళ్ళ కాంపిటీషన్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళతో వీళ్ళు కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకొని ఏమవుతుందంటే వీళ్ళ ఫోకస్ వీళ్ళ గోల్ మీద ఉండదు, పక్కోడి గోల్ మీద ఉంటుంది. అంటే వీళ్ళు గెలిచినా కానీ అవతల వాళ్ళు వీళ్ళకంటే బెటర్గా గెలిస్తే, అవతల వాళ్ళు వీళ్ళకంటే బెటర్గా సాధిస్తే, సక్సెస్ అయితే వీళ్ళది తట్టుకోలేక అయితే బాధతో ఇబ్బంది పడతారు, లేకపోతే జెలసీతో రగిలిపోతుంటారు. దట్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ కంపారిజన్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరికైతే కంపారిజన్ అనే ఇమోషనల్ బ్లాక్ ఉందో 2 జరుగుతాయి వాళ్ళ జీవితంలో. ఒకటి, వాళ్ళు కన్సిస్టెంట్గా ఎదగలేరు.
ఇది ఫస్ట్ థింగ్. ఒకవేళ ఎదిగినా కానీ తృప్తిగా ఉండలేరు, ఫుల్ఫిల్మెంట్ ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. ఎందుకు అంటే వీడి దగ్గర ఏముందో వీడు ఎప్పుడూ చూసుకోడు. ఫోకస్ 24 గంటలు అవతల వాళ్ళ మీదే. మరి కశ్యప్ అవతల వాళ్ళతో కంపారిజన్ వద్దంటావా? నేనేమంటున్నానంటే అసలు మనం ఎంత ఎదిగాము, నిన్నటితో పోల్చుకుంటే మనం వాళ్ళకి ఎంత ఎదిగామో మనం చూసుకుంటున్నావా? అది చూడండి ఫస్ట్. సో కంపారిజన్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ఇమోషనల్ బ్లాక్. అండ్ కే ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేంటంటే నోయింగ్ బట్ నాట్ డూయింగ్. నోయింగ్ బట్ నాట్ డూయింగ్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి ఏం చేస్తే ఎదుగుతారో తెలుసు, ఎలా చేస్తే ఎదుగుతారో తెలుసు, కన్సిస్టెంట్గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసు, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలో తెలుసు, నాలెడ్జ్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, వీళ్ళకన్నీ తెలుసు. కానీ ఇంప్లిమెంట్ చేయరా నాయనా అంటే ఇంప్లిమెంటేషన్ మాత్రం ఉండదు. ఎందుకు ఇంప్లిమెంటేషన్ ఉండదు? అగైన్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవటం కావచ్చు, గోయింగ్ బ్యాక్వర్డ్స్ లేజీనెస్ కావచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, రీజన్ ఏదైనా కానీ తెలుసుకోవటం గొప్ప కాదు, గొప్ప నోయింగ్లో లేదండి. గొప్ప ఎక్కడుంది? డూయింగ్లో ఉంది. చాలామందికి తెలుసు భయపడకూడదని, కానీ భయపడకుండా ఉంటున్నారా? చాలామందికి తెలుసు కాన్ఫిడెంట్గా ఉండాలని, కానీ ఉంటున్నారా? చాలామందికి తెలుసు కోపం అనే ఇమోషన్ని ప్రాపర్గా ఛానలైజ్ చేయాలని, కానీ చేస్తున్నారా? చాలామందికి తెలుసు రిస్క్ తీసుకోవాలని, కానీ తీసుకుంటున్నారా? చాలామందికి తెలుసు వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకొని మాట్లాడకూడదు, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలని, కానీ ఉంటుందా? ఎందుకు అంటే చాలామంది యొక్క నాలెడ్జ్ నోయింగ్లో ఆగిపోయింది, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి పోవట్లా. మీరు కనుక మోటివేషన్ మీద డిపెండ్ అయితే ఓన్లీ నోయింగ్లోనే ఉంటారు. కానీ మైండ్ యొక్క సైన్స్ మీరు గనక నేర్చుకుంటే, ఆ సైకాలజీ గనక తెలుసుకుంటే నోయింగ్ నుంచి డూయింగ్లోకి వెళ్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మాస్టర్ యువర్ ఇమోషన్స్, మాస్టర్ యువర్ లైఫ్. మీ ఇమోషన్స్ని గనక మీరు మేనేజ్ చేయకపోతే అవి మిమ్మల్ని డ్యామేజ్ చేస్తాయి. ఈ 5 మీలో ఏ బ్లాక్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీలో ఉన్న బ్లాక్స్ ఏంటి. మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు అన్లాక్ సక్సెస్, అన్బ్లాక్ యువర్ ఇమోషన్స్, అన్బ్లాక్ యువర్ మైండ్ సెట్.